వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. కృష్ణారెడ్డి అకాడమీ తరఫున ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది ఈరోజు ఎడ్యుకేషన్ పరంగా టాప్లో ఉండడమే కాకుండా రాష్ట్రం అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణలో కలిపి ఎవరి దగ్గర లేనంత సబ్జెక్ట్ మన కృష్ణారెడ్డి అకాడమీలో గ్రౌండ్ పరంగా తీసుకెళ్తున్నాం. అటు ఎడ్యుకేషన్ పరంగా ఇటు గ్రౌండ్ పరంగా తీసుకెళ్తున్నాం. అదే టైంలో నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అనేక సంవత్సరాలు సేవ చేసి జాతీయ స్థాయిలో మెడల్ కొట్టినటువంటి ఘనత, దాన్ని దృష్టిలో పెట్టుకునే క్వాలిఫైడ్ ఎన్ఎస్ కోచింగ్ ట్రైనింగ్ కూడా దాంట్లో ఉండగానే చేశాను. నేను ఇటీవల కాలంలోనే జాబ్ కూడా రిజైన్ చేసినప్పటికి కూడా మన ఏపీ పోలీస్ టీం నా యొక్క సేవలను ఈరోజు ఉపయోగించుకుంటూనే ఉంది. ఎందుకంటే నవంబర్లో జరిగేటువంటి జాతీయ ఆల్ ఇండియా అథ్లెటిక్ పోలీస్ మీట్కి మన చాలామంది అభ్యర్థులు రెడీ చేయడం జరిగింది. మన ఆల్రెడీ కానిస్టేబుల్గా ఉన్నారు. మన కృష్ణారెడ్డి అకాడమీలో ఏ విధంగా ట్రైనింగ్ ఉంటుంది అనేది వాళ్ళ యొక్క మాటల ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బి ప్రదీప్ కుమార్. నేను 2018 నోటిఫికేషన్లో విజయవాడ సిటీ ఏఆర్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యానండి. నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అథ్లెటిక్స్ టీం తరపున నేషనల్కి సెలెక్ట్ అయ్యానండి. మేము నేషనల్స్లో బాగా రాణించడం నిమిత్తము గౌరవ కృష్ణారెడ్డి సార్ దగ్గరికి మమ్మల్ని శిక్షణ నిమిత్తం పంపించడం జరిగిందండి. కృష్ణారెడ్డి సార్ గతంలో మన పోలీస్ కానిస్టేబుల్కి విధులు నిర్వర్తిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన మంచి క్రీడాకారుడిగా పేరు పొందాడండి. ఆయన మన పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఆంధ్రప్రదేశ్ తరపున అనేకమైన పథకాలు మన ఆంధ్రప్రదేశ్కి సాధించి పెట్టారు. అందువలన మరియు సార్ క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలీస్ టీంని సార్ దగ్గరికి పంపించడం జరిగిందండి. మన భారతదేశంలో చాలా తక్కువ మంది ఉంటారండి క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచ్లు. దానిలో భాగంగా సార్ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన మంచి క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అథ్లెటిక్స్ టీంని సార్ దగ్గరికి పంపించడం జరిగిందండి. కాబట్టి మేము ఖచ్చితంగా 45 రోజులు సార్ దగ్గర ప్రాక్టీస్ పొందడం జరిగిందండి. ఈ 45 రోజుల్లో కూడా చాలా ప్రణాళికాబద్ధంగాను మరియు బాధ్యతాయుతంగాను సార్ మాకు శిక్షణ నేర్పించారండి. గతంలో నేను మంచి క్రీడాకారుడినే. నేను గతంలో చూడని కొత్త సిస్టమ్, గతంలో తెలియని ఎన్నో టెక్నిక్స్ మాకు నూతనంగా సార్ నేర్పించడం జరిగిందండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక క్రీడాకారుడు ఏ విధంగా శిక్షణ పొందితే ఉన్నతమైన స్థాయిలో రాణించాలో ఆ మెలకువలను మాకు నేర్పిస్తూ చాలా క్రమశిక్షణగాను చాలా బాధ్యతాయుతంగాను మాకు ఈ 45 రోజులు సార్ శిక్షణ ఇవ్వడం జరిగిందండి. ఒక క్రీడాకారుడు ప్రాముఖ్యంగా క్రీడల్లో రాణించాలంటే ఎటువంటి ఇంజురీస్ అవ్వకూడదండి. ఒక క్రీడాకారుడు ఏ విధంగా ఇంజురీ అవ్వకుండా ఉండాలో ఆ మెలకువలు మాకు సార్ నేర్పించడం జరిగింది. ప్రతిరోజు కూడా మేము తినే ఆహారాన్ని బట్టి, మేము తీసుకునే విశ్రాంతిని బట్టి సార్ మాకు వర్కౌట్స్ ప్లాన్ చేస్తూ ఉండేవారండి. ఒకరోజు లోడ్ వేస్తూ ఉండేవారు, ఒకరోజు ఎండ్యూరెన్స్ చేపిస్తూ ఉండేవారు. ఏం చేపించినప్పటికీ చాలా బాధ్యతాయుతంగా ఒక ప్రణాళికాబద్ధంగా మాకు నేర్పిస్తూ 45 రోజుల్లో మేము ఊహించని రీతి కంటే మంచి రిజల్ట్ను మాకు సార్ అందించారండి. సార్ మా పట్ల ఈ యొక్క మంచి శిక్షణ ఇచ్చినందుకు నేను మరియు ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ అథ్లెటిక్స్ టీం తరపున సార్కి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నామండి. మీరు ఇచ్చిన శిక్షణ వలన ఖచ్చితంగా మేము నేషనల్స్లో బాగా రాణిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పడానికి నేను ధైర్యంగా ఉన్నానండి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు 400 మీటర్స్ 55 సెకండ్లు పరిగెత్తేవాడిని. ఖచ్చితంగా 45 రోజుల్లో సార్ నేను 400 మీటర్స్ని 50 సెకండ్స్లో పరుగు నేను తుదిముట్టించడానికి నాకు ఎంతగానో శిక్షణ ఇచ్చారు. ఇంత తక్కువ టైంలో ఇంత మంచి ఫామ్లోకి రావడానికి గల ప్రధాన కారణం సార్ దగ్గర ఉన్న అప్డేట్ టెక్నాలజీ పరమైన ప్రాక్టీసేనండి. సారు ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఏ విధంగా క్రీడాకారుడు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలో ఆ మెలకువలను నేర్పిస్తూ ఒక కోచ్గా కాకుండా ఒక మంచి స్నేహితుడిగా, ఒక మంచి తండ్రిగా మాతో వ్యవహరిస్తూ మాలో మంచి స్ఫూర్తిని నింపుతూ మాకు చక్కటి శిక్షణ ఇచ్చారండి. సార్ మీరు ఇచ్చిన ఈ శిక్షణ వలన ఖచ్చితంగా మేము నేషనల్స్లో బాగా రాణిస్తామని, మీ పేరు నిలబెడతామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రదీప్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పాను కదండి, చాలా మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది గ్రౌండ్ పరంగా చాలా అప్డేటెడ్ ఇండియాలో అప్డేటెడ్ వెర్షన్స్లో వెళ్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మన దేశానికి చాలామంది అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు వచ్చి ట్రైన్ చేయడం జరుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు తీసుకున్నటువంటి గైడెన్స్ ఏదైతే ఉందో ఆ గైడెన్స్ వాళ్ళు చదివే విధానం, ఎందుకంటే నేను ఎన్ఐఎస్ చేస్తున్నప్పుడే ఉక్రెయిన్ కోచ్ దగ్గర ప్రత్యేకించి 6 months వెళ్ళి కోచింగ్ తీసుకోవడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది, అసలు అవుట్ ఆఫ్ కంట్రీ వస్తువుల వాళ్ళకి ఎందుకు అంత శాలరీస్ ఇస్తున్నారు, 8 లక్షలు 10 లక్షలు ఇస్తున్నారు. కానీ మనకు వచ్చినప్పటికి 50,000 1,00,000 రూపాయలు ఇవ్వడానికే కష్టమవుతున్న తరుణంలో అలాంటి వాడి వ్యక్తి దగ్గర నేను నేర్చుకొని ఈరోజు అది ఒక టెక్నిక్స్ అన్నీ కూడా మన పిల్లల మీద అవలంబిస్తూ ఉన్నాను. అందుకే అతి తక్కువ టైంలో ఈరోజు ప్రదీప్ అవ్వచ్చు, చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా మంచి స్థాయిలో రాణించగలుగుతారు. అతి త్వరలో వీళ్ళందరూ కూడా
2027 మన నేషనల్ గేమ్స్ అనేది మన ఏపీలోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా రిలీవ్ చేసే విధంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ ఐజీ గారితో అండ్ మా పోర్ట్స్ ఆఫీసర్ గారి ద్వారా ఐజీ గారికి లెటర్ రాయడం కూడా జరుగుతుంది అతి త్వరలో. అందరూ కూడా రిలీవ్ చేసి 2027 వల్ల నేషనల్ గేమ్స్ మన ఏపీలో జరుగుతూ ఉన్నాయి, దానికి రెడీ చేస్తాం. అదేవిధంగా ప్రతి ఇయర్ కూడా ఏపీ పోలీస్ తరఫున ఆల్ ఇండియా పోలీస్ మీట్ ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మన ఆంధ్ర రాష్ట్రం యొక్క పోలీస్ టీం యొక్క పతాకాన్ని జాతీయ స్థాయిలో ఎగరవేసే విధంగా నేను యొక్క శిక్షణ అనేది మన ఉంటుందండి. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. జై హింద్, జై భారత్.